'డ్రాగన్ గ్లిమ్స్' ఇంకా ఆ ట్రాన్స్‌లోనే ఉన్నాను. దాని తర్వాత ప్రశాంత్ నీల్ గారి ఇంటర్వ్యూ అయితే వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో హైలైట్స్ అయితే మాట్లాడుకుందాం. సో, ప్రశాంత్ నీల్ గారైతే కన్ఫర్మ్ చేసేసారు. ఆహ్, పీసీయూ అయితే ఉండదని జెప్పి. ఆహ్, ఒక ఐడియా వచ్చిందని జెప్పి బట్ 3 ప్రొడ్యూసర్స్ అండ్ 3 హీరోస్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది కాబట్టి, సో, అది కుదరకపోవచ్చు అన్నట్లు చెప్పారు. సో, ఆ కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. అండ్ మనకి గ్లిమ్స్‌లో చూపించినట్టు అనిల్ కపూర్ గారిని ఇక హీరోగా చూపించారు కదా! ఈస్ ద బిగ్గెస్ట్ విలన్ అన్నట్టు చెప్పారు. ఆ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. అండ్ 'బ్లూ' గారి క్యారెక్టర్ కోసం ఎన్టీఆర్ గారైతే 15 కేజెస్ తగ్గారు. చాలా లీన్‌గా, చాలా సన్నగా మనం ఆల్రెడీ చూసాము. సో, దానివల్ల తన్ని చాలా తిట్టుకున్నారని జెప్పి అండ్ ఒకానొక స్టేజ్‌లో అయితే ఎన్టీఆర్ గారిని వద్దు ఇంక ఆపేయండి అని జెప్పి బట్ ఎన్టీఆర్ గారైతే మీ విజన్‌కి నేను మ్యాచ్ చేయాలంటే నేను చేస్తా అని జెప్పి చేసి చూపిచ్చారు. అండ్ ప్రశాంత్ నీల్ గారైతే హి ఈస్ ఎ మ్యాడ్ మ్యాన్ అండ్ హి ఈస్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ అన్నట్టు మాట్లాడారు. అండ్ మనందరం చూసాం అవుట్‌పుట్ ఎలా వచ్చిందో 'బనీన్ ఫోర్ట్' పిక్స్ అంతా. సో, నెక్స్ట్ 'లూగర్' అంటే డ్రామాకి గూడా ఎన్టీఆర్ గారు అండ్ నీల్ గారు కూర్చొని రాసారని చెప్పి, ఎన్టీఆర్ గారు హెల్ప్ చేశారని జెప్పి మాట్లాడారు. అండ్ ఏ మూమెంట్స్ ఏమన్నా థాట్స్ వచ్చేసి అది 'సలార్ 2' థాట్ వచ్చినా అది 'డ్రాగన్‌కి' ఇంక్లూడ్ చేస్తానన్నట్టు కూడా చెప్పారు నీల్ గారైతే. అండ్ అండ్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ పేట్రియాటిక్ ఫిల్మ్ ఎవర్ మేడ్ అన్నట్టు ఈ స్క్రిప్ట్ అంత పెద్ద స్క్రిప్ట్ అన్నట్టు మాట్లాడారు. చూడాలి ఎలా తీస్తారనేది. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ అండ్ నీల్ గారి టేకింగ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని నాకైతే అనిపిస్తుంది. సో, మీరెవరైనా చూడకపోయింది ఇంటర్వ్యూ అయితే చాలా బాగుంది చూడండి.